ప్రశ్నిస్తున్నారు ఈరోజు అసెంబ్లీలో. ఎలా స్పందిస్తారు ఒక అమరావతి రైతుగా? ఏమంటే ఫస్ట్ అమరావతి రైతుగా దీన్ని నేను స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా రైతులందరికీ కూడా నేను ఇంకెక్కువ స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోయినసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అమరావతి రాజధాని అని బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజున్న 175 మందికి 175 మంది శాసనసభ్యులు ఏకగ్రీవ తీర్మానం ద్వారా అమరావతి రాజధాని అనేది ఆ రోజు ప్రకటించారు, శాసనసభ తీర్మానం ద్వారా. అంతేకాకుండా ఇదే జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు మీరు 4,000 3,000 తీసుకుంటారేమో, 30,000 పైసలకు ఇక్కడ ఎకరాలు 30,000 పైసలకు ఎకరాలు భూమి అవసరం రాజధానికి అనేది కూడా ఆయన నోటితోటి ఆయన ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకుడిగా ఆ రోజు శాసనసభలో చెప్పిన విషయం ఆయన కూడా మర్చిపోయాడు. ఆయన మర్చిపోయినా కూడా రైతులు మేము మర్చిపోలేదు, ప్రజలు మర్చిపోరు. అంతేకాకుండా ఒక్కసారి నన్ను చూడండి అన్నాడు. రాజధానికి అన్యాయం జరిగిపోయింది, అప్పుడులో ఒక ఇటుకైనా పేర్చారా అన్నాడు. వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి అన్యాయం జరిగింది, నేను ఇక్కడే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఇదే శాశ్వత రాజధాని, ఈ రాజధాని నుంచే నేను పాలన సాగిస్తాను అని చెప్పి ఒక్కసారి నన్ను చూడమన్నందుకు చూసినందుకు మమ్మల్ని ఏం చేశాడో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మమ్మల్ని 5 సంవత్సరాలు రోడ్డును పడేశాడు. మేము ఈ 5 సంవత్సరాలలోపు హిందువులు ఒక హిందూ పండుగ చేసుకోవాలా, క్రిస్టియన్స్ ఒక క్రిస్టియన్ పండుగ చేసుకోవాలా, మామదీలు పండుగ ఒకళ్ళు కూడా చేసుకోవాలా. అందరం నడి రోడ్డు మీద పడి అలో రక్షణ అనేది ఏడవలసిన పరిస్థితి వచ్చింది. నేను దానికి ముందు ఈ పరిస్థితి ఎందుకు కలిగింది అనేది కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. మరి ప్రభుత్వం 30,000 ఎకరాలు 29,000 మంది దగ్గర నుంచి సేకరించి 29 గ్రామాల నుంచి సేకరించినప్పుడు ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది కదా, దీన్ని కట్టుదిట్టం చేయాల్సిన బాధ్యత. ఆ రోజు వాళ్ళు గాలికి వదిలేటన్నా తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి దీన్ని 3 ముక్కలాటగా ఆడుకొని కర్నూలని, అమరావతి అని, విశాఖపట్నం అని రకరకాల గేమ్స్ ప్లేస్ చేస్తే మేము పడ్డాం రోడ్ల మీద. ఈ రాజకీయ నాయకులు ఎవరూ పడలా. మాకు అవసరం వచ్చి మా తిప్పలు వచ్చి మా పిల్లలకి ఏమైపోతారో, మా కుటుంబాలు ఏమైపోతాయి, మా భూముల పరిస్థితి అని మేము రోడ్డును పడ్డాక ఆ రోజు కొన్ని పార్టీలు తర్వాత నిదానంగా జాగ్రత్తగా వచ్చి మాకు మద్దతు తెలిపెళ్ళారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రజల కోసం. పుల్లారావు గారిని ఇదే అంశం రాయపూడి హరేంద్ర గారు, ఏమండి మీరు సిఆర్డీఏ అని ఇచ్చారు, సిఆర్డీఏ పూర్తి చట్టబద్ధమైంది కాదు, చట్టబద్ధమైతే మీరు దీన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో గెజిట్ చేపించాలని మాకు చెప్పిన రోజు పుల్లారావు మంత్రిగా ఇక్కడ ఉండే ఈ అమరావతి రాజధాని భూ సమీకరణ వ్యవహారాలు చూస్తున్నటువంటి ఈ గుంటూరు జిల్లా మంత్రి మన పిహెచ్ సెంటర్లో పెట్టినటువంటి హెల్త్ సెంటర్లో పెట్టినప్పుడు సిఆర్డీ ఆఫీసులో మేము అందరూ రైతులను అడిగితే హేళనగా మాట్లాడాడు. ఎవరన్నా మా శాంకిషోర్ గారు ఇట్లా అడుగుతున్నారు మా వాళ్ళు అంటే, ఎవరన్నా ఇట్లా అడుగుతారు, మా నోట్లో నుంచి వచ్చిందే చట్టం అన్నా, ఎవరన్నా ఆయన గెలిచేది 30 సంవత్సరాలు మేమేనన్నా 40 సంవత్సరాలు మేమేనని ఆ రోజు అడిగిన మాటకి గేలిగా మాట్లాడాడు. ఇవాళ నేను అదే పుల్లారావు గారు ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఇవాళ మేము పుల్లారావు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. గేలిగా ఆ రోజు మాట్లాడితే నువ్వు ఓడిపోయావు, 70 సంవత్సరాలు మేమే ఉంటామని. ప్రభుత్వం పోయింది, తర్వాత ఆయన వచ్చాడు, అవగాహన లేని ముఖ్యమంత్రి వచ్చాడు, మమ్మల్ని ఏం చేశారు, మేము రోడ్డును పడ్డాం. మీ వాళ్ళకేం కాల వీళ్ళకేం కాల, భూములు ఇచ్చేందుకు మేము కాపలా కాసుకోవాలి. ఈ అమరావతి రాజధానికి ఎవరు బాగుండా ఎటు బాగుండా. ఈ పరిస్థితి మళ్ళీ కలగకుండా ఉండాలంటే ఏ రాజకీయ పార్టీ ఎప్పుడూ ప్రభుత్వాల్లో ఉండా రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూమికి తక్షణం న్యాయం జరగాలనేది కూడా నేను ఒక రైతుగా ఆవేదనతో నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఏ పార్టీ అన్నా అవ్వచ్చు, ఎవరన్నా రూలింగ్లో ఉండొచ్చు, అంతేగాని మేమే ఉంటాం స్వాస్థ్యం అనుకుంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో స్వాస్థ్యమా? ఇక్కడ ఎన్టీ రామారావుని ఓడించారు, చంద్రబాబుని ఓడించారు, అద్వానీ గారిని న్యూఢిల్లీలో ఓడించారు, వాజ్పేయి గారిని గ్వాలియర్లో ఓడించారు. నిన్న మనం చూసాం తెలంగాణ ఎన్నికల్లో ఒక ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే ముఖ్యమంత్రి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ప్రకటించింది. కామారెడ్డిలో ఏం జరిగిందో చూసాం కదా. ప్రజెంట్ ముఖ్యమంత్రి కాబోయే కేసీఆర్, అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వీళ్ళిద్దరిని కాదని అక్కడ ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారు? బీజేపీకి సంబంధించిన వెంకటరామరెడ్డి గారిని ఎన్నుకున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో రాజులు బంటురోతులు అవుతారు, బంటురోతులు కూడా రాజులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే ప్రజాస్వామ్యం గొప్ప. అందుకని నేను ఇవాళ ఎవరున్నా సరే, ఎప్పుడున్నా సరే, పాలకపక్షాల వాళ్ళు ఎవరైనా సరే దీన్ని దృష్టిలో పెట్టుకొని భూమి సేకరించేటప్పుడైనా, భూ సమీకరణ తీసుకునేటప్పుడైనా దానికి చట్టబద్ధత కల్పించి అప్పుడే ఆ రైతులకు న్యాయం జరిగేటటువంటి చట్టాలు తీసుకొచ్చి చేయాలి. తప్పితే మమ్మల్ని మేము తీసుకున్నాం, మేము కాపలా కాసుకోవడం మా వల్ల కాపలా కాసుకోవడానికి ప్రభుత్వాల మీద న్యాయస్థానాల్లో పోరాటం అయితే ఈ రాష్ట్ర ప్రజలందరూ మాకు అద్భుతంగా మాకు అనేక రకాల
ఆర్థిక వనరులు కానివ్వండి, మాకు కావాల్సిన న్యాయ సలహాలు కానీ వాళ్ళు ఇచ్చి ఇట్లాంటి మీలాంటి మీడియా సంస్థలు మాకు మద్దతుగా నిలబడితే ఈ గట్టెక్కాం మేము. లేకపోతే ఏం జరిగి ఉండేది కూడా ఒకసారి మేము కూడా ఒక్కసారి ఆలోచనలోకి వెళితే మేము విపరీతమైన ఆందోళన చెందుతున్నాను ఆ వరకు కూడా నేను. కనుక ఎవరైతే భూమి తీసుకునేటప్పుడు అప్పుడే నేను మళ్ళీ చెబుతున్నాను, తక్షణ పరిష్కారం ఉండాలి తప్పితే, తక్షణ సాయం అందాలి తప్పితే రోజులు గడిచే కొద్దీ అయితే ఉపయోగం ఉండదనేది కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఈ S4 ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడుకైనా సరే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మీరు పెట్టండి బిల్లు అని అడిగితే ఇప్పుడు అడావుడిగా ఈరోజు నిండు శాసనసభలో పెట్టి దీని తీర్మానం చేస్తున్నాం. దీనికి హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా ఇక రేపు జరగబోయేది ఏదైనా సరే ముందు విస్తీర్ణలో కానివ్వండి, ఎక్కడే కాదు ఎక్కడైనా సరే మనం తీసుకునే భూములకి ఆ రైతుకు అప్పుడే న్యాయం జరగాలని కోరుకోవాలి తప్పితే మనం ఎప్పుడుగా మనమే శాశ్వతంగా ఉంటామంటే ఇది శాశ్వతంగా ప్రజాస్వామ్యమే అవ్వదు. కనుక ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నందుకు ఇప్పుడైనా స్వాగతం. అట్లాగని ఇప్పుడు ఇంకో మనకు ప్రమాదం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. నువ్వు ప్రజల తరఫున ప్రభుత్వాలు తప్పు చేస్తుంటే ప్రభుత్వాలు నిలది ప్రజల తరఫున అది వదిలిపెట్టి నాకు శాసనసభ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటే ప్రతిపక్ష హోదా అడుక్కుంటే వచ్చేదా? నాకు కోరిక ఉంటుంది కేంద్ర మంత్రి అవ్వాలని, లేకపోతే రాష్ట్ర మంత్రి అవ్వాలని, సర్పంచ్ అవ్వాలని. ఇక్కడ ప్రజలు విశ్వాసం చూరగొనాలి. నేను సర్పంచ్ అవ్వాలన్నా, వార్డు మెంబర్ అవ్వాలన్నా, జడ్పీటీసీ అవ్వాలన్నా, ఎమ్మెల్యే అవ్వాలన్నా, మంత్రి అవ్వాలన్నా, ఇంకోటి అవ్వాలన్నా ముందు ప్రజల విశ్వాసం మనం చూరగొనాలి. ఆ ప్రజల విశ్వాసం చూరగొనాలంటే ప్రజా సమస్యలు చట్టసభల్లో మనం లేవనెత్తాలి. ఆ సమస్యలు లేవనెత్తడమే కాకుండా అటు పరిష్కారం కోసం కూడా కృషి చేయాలి. అదేమీ చేయకుండా పాదయాత్ర 1, పాదయాత్ర 2, పాదయాత్ర 3, 4 అనుకుంటా జనంలో తిరిగితే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ప్రధానమైన ప్రతిపక్ష పాత్ర పోషించకపోబట్టి కూడా మన ఈ 3 పైరేళ్ళ ప్రభుత్వాల్లో కూడా మనం చూసాం, ప్రభుత్వాలు ప్రతిపక్ష పాత్ర విఫలమవుతున్నాయి. విఫలం అవటమే మనం ప్రజలందరం కూడా ఇబ్బంది పడ్డామనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటికైనా ఈ చట్టసభ చేయటానికి కేంద్రానికి పంపడానికి తీసుకున్నటువంటి చొరవ అభినందించదగిదని మేమందరూ సంతోషంగా ఉండనేది ఈ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. సరే, ఏకగ్రీవ తీర్మానంతో రాజధాని రైతుల ఆకాంక్ష నెరవేరిందంటారా? ఒక తీర్మానంతో నెరవేరదు. భూమి తీసుకునేటప్పుడు సింపుల్గా ఉంటుంది. భూమి ఇటు అంటే మేము ఒక కాగితం ఇస్తాం అయిపోద్ది. ఏకగ్రామ తీర్మానంతో ఒక సమస్య పరిష్కారం ఏమిటంటే రోజు పగులు రాత్రులు ఏం జరిగిందో గుడి దడదాడ కొట్టుకోవటం ఆగింది. ఎందుకంటే కేంద్రంలో పార్లమెంటు చట్టం చేసింది. ఆ పార్లమెంటు చట్టం అనేది ఒక భరోసా. అది ఈ భరోసా ఇచ్చడం వల్లే కొంచెం మేము ప్రశాంతంగా ఉంటాం తప్పితే మళ్ళీ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం సరే ఎవరైనా సరే దీన్ని మార్చాలంటే ఇక్కడ మనకి ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఎగువ చేపలు కూడా ఉండేది అన్ని సార్ల. ఇప్పుడు మనకు కూడా శాసన మండలి ఉంది. దాంట్లో వివిధ రకాల సామాజిక వర్గాల నుంచి, వివిధ రకాల కళాకారులని, వాళ్ళని వీళ్ళని, వృత్తుల నుంచి, టీచర్స్ నుంచి, గ్రాడ్యుయేట్స్ నుంచి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఉంటారు. ఒక్కోసారి గాలివాటంలో అనేక రకాల తప్పుడు ఆలోచనలు ఉన్నవాళ్ళు లేదా తప్పుడు విధానాలు పోయిన వాళ్ళు ఒకసారి గెలిచి మెజార్టీ రావచ్చు. అంత మాత్రం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఎగువ సభ అనేది పెట్టి అక్కడ ఆలోచిస్తారు. కాబట్టే ఇక్కడ శాసన మండలి, కేంద్రంలో రాజ్యసభ అనేది ఉన్నాయి. వాళ్ళు ఆలోచించి దానికోసం వాళ్ళు మన ప్రజలకు నష్టం లేకుండా చేస్తారనే అభిప్రాయం కోసమే వాటిని పెట్టారనేది ఉంది. అందుకని ప్రభుత్వాలు ఈ ఒక్క పార్లమెంట్లో గెజిట్ చేయడంతో ఇక్కడ సమస్యలు అయిపోవాలా. ఇక్కడ సమస్యలు ఇప్పుడు ఉండటమే కాదు, కాలక్రమేణాలు కూడా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం సమస్యల పరిష్కార దిశగా ఆలోచించుకుంటా చేయాలి తప్పితే ఇటీవల మా కేంద్ర మంత్రివర్యులు మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చొరవతో కొన్ని పనులైన మాట యథార్థం. కొంత వారి చొరవతోటే రైతులు ఆవేదన తగ్గింది. ఇంకా మీ ప్రధానమైన సమస్యలు ఏమన్నా? ఈ అమరావతి రైతుల సమస్యలు ఏంటి ప్రధానంగా? అందులో ఒకటి, గ్రామ కంటాలు ఇంకా తేల్చడం కోసం పెమ్మసాని గారు రంగంలో ఉండరు. వారు కేంద్రంలో 2 శాఖలు నిర్వహిస్తా, ఇక్కడ ఇది చూసుకుంటా, అక్కడ సెషన్స్ చూసుకుంటా, వారు సమర్థవంతంగా పనిచేసుకుంటా ఈ గుంటూరు జిల్లా అభివృద్ధి కోసం కూడా వారు కృషి చేస్తున్నారు. వారి కృషి వల్లే మాకు జరీబుల సమస్య పరిష్కారమైంది. ఇంకా అది కూడా ఇంకా కొసమరిపల్లి ఇంకా కొంచెం ఉన్నది, ఇంకా సమస్య పరిష్కారం అవ్వాల్సింది. అధికారులు నిర్ణయం వల్ల ఏదో నదికి దూరం అంట, పంటలు పండటం ముఖ్యం కావాలి కానీ మనకి దూరమా దగ్గర, ఆకాశానికి ఎత్తు ఉంది, ఆకాశానికి తక్కువ ఉంది అనేది కాకుండా ఉండదు మేము అభిప్రాయం చేస్తున్నాం. అది వారి నోటీసులో పెట్టాం. అది కూడా సానుకూలంగా అయిద్దనే ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నా. అంతేకాకుండా గ్రామ కంటాలకి ఏదో కమిటీ వేసామన్నారు. ఆ కమిటీకి కూడా కాలతీతం అవుతున్నట్టుంది. మరి వాటికి కూడా తొందరగా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే ఎప్పుడు కూడా ఇది సమస్యలు అనేది నిరంతరం వస్తూ ఉండేవి. ఎందుకంటే కాలం గడిచిన కొద్దీ ఆ చట్టంలో మాకేం చట్టంలో ఏముందో మాకు తెలియదు, అవగాహన లేదు.
మాకే కాదు అధికారులు కూడా సరైన అవగాహన లేదు. కాలం గడుతున్న కొద్దీ ఆ సమస్యల్లో ఏ సమస్య ఉందో దాన్ని ఎట్టా ఛేదించాలి, ఎట్టా గట్టెక్కాలని చూసుకోవాలి. అందుకని ఇప్పుడు సిఆర్డీ అధికారులు కూడా కొంచెం పెమ్మసాని గారి ఎంట్రీ వల్ల, వారి ప్రవేశం వల్ల సానుకూల దృక్పథంతో వారు ఆలోచించడం మొదలుపెట్టారు. కొంచెం సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి. మా రైతులందరూ కూడా పెమ్మసాని గారి ద్వారా ఒక భరోసా లభించింది అనేది కూడా నేను ఈ సందర్భంగా S4 ఛానల్ ద్వారా మా రాష్ట్ర రాజధాని రైతులకి నేను తెలియజేసుకుంటాం. ఎందుకు తెలియజేయంటే నేను ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించినటువంటి వాడిని. జేఏసీలో మొదటి నుంచి డే 1 నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు మొదట రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు అప్పుడు అంకురార్పణం జరిగింది రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్లు. మొదటిసారి నేనే పిలిపించి సమస్యలు ఇట్లా ఉండే అనే దాని మీద. కనుక ఆ సమస్యలు అయితే అవగాహన ఉంది, జరుగుతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేసుకుంటా. ఒకసారి పెమ్మసాని గారికి కూడా మీ ఛానల్ ద్వారా, S4 ఛానల్ ద్వారా నేను మా రైతులందరి తరపున కూడా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాడు. సమస్యల కృషి కోసం పనిచేస్తున్నందుకు. సరే, ఈ సమావేశానికి ఏకగ్రీవ తీర్మాన సమావేశానికి వైసీపీ డమ్మా కొట్టింది, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ప్రజలు మ్యాండేట్ ఇస్తే పరిపాలిస్తాం, తంతాం, పొడుతాం, జైల్లో పెడతాం, తీస్తాం అంటమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన సత్తా చాటుకోవాలి. ప్రభుత్వం తప్పు చేస్తుంటే చట్టసభల్లో నిలదీయాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో ప్రజలకు అనుగుణంగా ప్రజా సమస్యల్ని గొంతెత్తి అక్కడ సాటాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా పోయినసారి వాళ్ళంతే పారిపోయి రోడ్డు మీద పడి పాదయాత్ర చేశాడు. ఇప్పుడు రాజధానికి వ్యతిరేకం కాదు, మేము ప్రజారాజ్యానికి వ్యతిరేకం కాదు. దేనికి వ్యతిరేకత చెప్పండి, సదరు రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. వ్యతిరేకత కాకపోతే మొన్న మీరు 4 రాజధానులని 3 రాజధానులని మా ఇష్టమని ఏదో గందరగోళం సృష్టించారు. సరే, దురదృష్టవతి ఎక్కడ ఏమీ చేయలేదు. ఇప్పుడు వ్యతిరేకం కాదు. వ్యతిరేకం కానప్పుడు అదే చట్టసభల్లో చెప్పండి, వ్యతిరేకం కాదు, మీరు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ లోపాలు ఇక్కడ ఉన్నాయి, ఈ లోపాన్ని సరిచేయండి, ఈ రైతులకు అనుకూలంగా ఇది చేయండి, లేకపోతే ప్రజలకు అనుకూలంగా ఇది చేయండి, ఇక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి ఏం కావాలో బాధితుల తరపున మీరు నిలబడండి, బాధితులు ఎక్కడ అన్యాయం జరుగుతుందో ప్రభుత్వం చెప్పండి, మీ పాత్ర మేము చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇది ఒకటే దురదృష్టకరమైన అంశం ఏంటంటే వైసీపీ తీసుకుంటున్నాను. దీనివల్ల మాకేమర్థమవుతుందంటే వైసీపీ ప్రజల పక్షాన పార్టీ కాదు, స్వపక్షాన పార్టీ. వాళ్ళు సొంతగా లబ్ధి ఏం చేసుకుందాను దానికోసం నిలబడ్డారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జేఏసీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంట్లో చాలామంది కూడా మమ్మల్ని చాలా ప్రశ్నలు వేస్తున్నారు, సమస్య అడుగుతుంది. మన ప్రభుత్వం అందే కావాలని ఎన్నుకున్నాం ఆ ప్రభుత్వాన్ని. ఎందుకు ఆయన దురదృష్టంగా అట్లా వ్యవహరించాడు కాబట్టి. ఈ ప్రభుత్వంలో సమస్య లేకుండా ఉంటాయా? సమస్యలు ఉంటాయి. కానీ వైసీపీ చేయలేని పని ఇక్కడ జేఏసీ మేము చేస్తున్నాం. ఇది సానుకూలంగా పాలకపక్షం కూడా గమనించి ఆలోచించాలనేది కూడా మేము కోరుతున్నాం.